అండి. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ ఈవినింగ్ ఎవరం. నర్వస్ ఉంది. సో నా పేరు అక్షయరామ్ పొడిశెట్టి. నేను ఈ సినిమాకి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ. సో ముందుగా కిరణ్కి చాలా థ్యాంక్స్ ఒకటి సరిపోదు, ఇది చాలా ఎక్కువనే. సో థ్యాంక్ యూ. అండ్ సుమారే స్టూడియోస్ వాళ్ళకు కూడా థ్యాంక్ యూ. అండ్ మా సిఇఓ రహస్య గారికి, అండ్ మా రితికేష్ అన్న, అండ్ మా మదన్ అన్న, అందరికీ థ్యాంక్ యూ. అండ్ మై డార్లింగ్ మునిరాజు, చాలా కష్టపడ్డాం సెట్స్లో, చాలా హార్డ్ వర్క్. రేపు థియేటర్లో కనిపిస్తుంది ఆ హార్డ్ వర్క్. ప్రతి ఫ్రేము, ప్రతి పర్ఫార్మెన్సు, యాక్టింగ్, అందరూ ప్రతి ఒక్కరు, సాయి, వేద, ప్రదీప్, ప్రతి ఒక్కరు చాలా బాగా చేసి చాలా అద్భుతంగా తీసాము సినిమా అయితే. రేపు విజువల్స్ వైజ్ అయితే అది ఇంకా ఆ కుప్పం అనే ఏరియాని నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఆ విజువల్స్కి, ఆ లొకేషన్స్కి అసలు చాలా ఎక్కువ. సో అంత బాగా ఉన్నాయి విజువల్స్. సో అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కుప్పం అనే ఊరిని అంత బాగుంటుందని. అంటే ఎక్కడో రాయలసీమ కొండల ప్రాంతాలు అది అనుకుంటాం, కానీ కాదు, చాలా మంచి గ్రీనరీ అండ్ మంచి లొకేషన్స్ అండ్ ఎవ్రీథింగ్ ఉంటాయి. సో అలాంటి ఊర్లో మేము వెళ్ళి షూట్ చేసి ఒక ఫ్యామిలీ లాగా కష్టపడి, ప్రతి ఒక్కళ్ళు ఆర్టిస్ట్ అయినా, ఏ టెక్నీషియన్ అయినా, ప్రతి డిపార్ట్మెంట్ అందరు సపోర్ట్ చేసి ప్రతి ఒక్కళ్ళు కలిసి ఒక ఫ్యామిలీ ఫంక్షన్ లాగా చేసుకున్నాం అట్లా. సో చాలా బాగా వచ్చింది. దీనికి ఇంకా రేపు మీరు థియేటర్లో చూస్తారు. అండ్ కిరణ్ అన్న గురించి మాట్లాడాలంటే, అన్న ఎంత సపోర్టివో నేను ఈ మధ్యలో ట్రావెల్ అయినాక నాకు అర్థమైంది. సో ఒక చిన్న సినిమాని ఇంత దూరం తీసుకెళ్తారు, ఇంత హై తీసుకెళ్తారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అన్న. అంటే ఏ ప్రొడ్యూసర్ అయినా ఓకే వీళ్ళకి ఇంత ఇంత సరిపోద్ది అనుకో, కానీ మీరు ఎక్కడ ఏది ఆగకుండా, ఏది వెనకాడకుండా ప్రతిదీ దానికి వీళ్ళు నా వాళ్ళు అని పుష్ చేసుకుంటా ప్రతిదీ తీసుకెళ్లారు. సో ఫెల్ హ్యాపీ. ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను నేనైతే ఈ ఈ స్టేజ్ మీద. రేపు థియేటర్లో అసలు ఇంకా నాకు ఏడుపు వస్తుంది కావచ్చు. సో అంత హ్యాపీ మూమెంట్, అంటే అంత బాగా వచ్చింది సినిమా. మీరు నేనేదో ఉట్టిగా చెప్తున్నా కావచ్చు, కానీ రేపు థియేటర్లో మీరు వెళ్ళిన తర్వాత మీరే చెప్తారు అంత బాగున్నాయి ప్రతి ఒక్క పర్ఫార్మెన్స్, ఒక్కటి. మ్యూజిక్ అయితే వంశీ గురించి, ఆయన గురించి చెప్తున్నా, ఇండస్ట్రీలో నెక్స్ట్ బిగ్ డైరెక్టర్ మ్యూజిక్. సో డైరెక్టర్ ముని గురించి అంటే, మన ఇండస్ట్రీలో అందరము తమిళ్ డైరెక్టర్స్కి ఫ్యాన్స్ ఉంటాం కొంతమంది. సో ఇండస్ట్రీలో నాకు వెట్రిమారం కొంచెం చాలా బాగా ఇష్టం. అలాంటి డైరెక్టర్తో ఎప్పుడో పనిచేయాలనుకుంటా, కానీ మా ముని ఒక ఆయనకి అంత పొటెన్షియల్ ఉంటుంది, ఒక రైటింగ్లో అయినా తీయడంలో అయినా. సో ఓ రియలిజం ఉంటుంది, ఆ ఒరిజినాలిటీ ఎప్పుడు మిస్ చేయకు డార్లింగ్. సో అదే నీ క్యాపబిలిటీ. సో రేపు థియేటర్స్లో ఏప్రిల్ 17th మీరు అందరు చూడండి, అందరు రండి థియేటర్స్కి. చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. చాలా రోజుల తర్వాత ఒక మంచి విలేజ్కి వెళ్ళి మంచి సినిమా చూసాం రా అని అందరు హ్యాపీగా కాలర్ ఎత్తుకొని చెప్తారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ మీకు. ఇవాళ ఎలా అయిపోయిందంటే నాకు